వాటర్ తాగుతారా ఎవరన్నా? ఇద్దేరా రేష్మ, తీసుకురా. అప్పటి నుంచి మస్తు దూపైతుంది. అందుకే తీసుకొచ్చిన. ఇక మొత్తం మలిచిపోయినాం కదా బట్టలు ఉతికి 2-3 బాటిల్ పట్టుకొని వచ్చిన చల్లటి. అవురా, ఎండాకాలంలో మస్తు దూపైతుంది. నీళ్ళ దగ్గరే ఉన్నాం కానీ మస్తు దూపైతుంది. నేను కూడా వాటర్ బాటిల్ తీసుకొచ్చిన కానీ నాదేమో వేడిగా అయిపోయింది అనుకుంటా అంతా. డోంట్ వరీ, నా బాటిల్ నుంచి తాగుండ్రి. నా దగ్గర ఇంకా 2-3 ఉన్నాయి. మంచిగా వాటర్ తాగి చల్లబడుండ్రి అందరూ. అమ్మయ్యా, హాయిగా అనిపించింది. జరా నాకు కూడా ఇయ్యక్క. అత్తున్నారా? అగో, నువ్వు బోల్ కూడా తోమినావా అని. మళ్ళా ఏం చేయాలి? మా దగ్గరేమో ఎక్కువ నల్ల రాలే. ఇక నాకు బట్టలు ఉన్నాయి, బోలు ఉన్నాయి. ఇక జనంత బోల్ కూడా తీసుకొచ్చిన. అరే, స్నానం చేయడానికి సరిపోట్లే నీళ్ళు, ఏడవడానికి సరిపోట్లే, అందుకే బోల్ కూడా తీసుకొచ్చిన. మంచి పని చేసినది. రోజు అయినా తీసుకురాని, ఇవి యూజ్ చేయని బోళ్ళు అన్నమాట. ఇక ఖరాబ్ అయిపోతున్నాయని జర వాష్ చేయడానికి తీసుకొచ్చిన. ఇటు సైడ్ వచ్చినా కదా అని. అచ్చా, మంచిగా మరి ఇది పెట్టచ్చి మళ్ళీ బట్టలు ఉతుకుదామా? ఉతికేసిన, ఆరేసిన ఆ బండల మీద. నేను ఫస్ట్ అది ఉతికేసి ఈ బండల మీద ఆరేసిన. ఇక ఈ బోల్ ఇంటికి తీసుకెళ్ళి పెడతా. దాని తర్వాత వచ్చి ఆ బట్టలు కూడా తీసుకోపోతా. ఆరేసినాయి ఆ బట్టలు కూడా ఎండకి ఆరిపోతాయి. మరి ఎగిరిపోతాయి మళ్ళా, చూసుకో. బండలు పెట్టిన 4 కోనలకి బండలు పెట్టేసి పోతున్నా. ఏం కత్తి? సరే పో మళ్ళీ పో. ఇక్కడెక్కడ జాగలేనట్టుంది కదని. మరి ఏడారేద్దామే మరి. నేనైతే బ్లాంకెట్లు, బెడ్షీట్లు అన్నీ తీసుకొచ్చినా కదా, ఏడారేద్దాం. ఇంటికి తీసుకుపోదామా మరి? మన ఇంటికి తీసుకుపోదామా? ఏడ తీసుకుపోతావే? ఈడే ఎండకి ఎక్కడైనా బండకి ఆరేసినాం అనుకో, మంచిగా ఆరిపోతాయి. మనం స్నానాలన్నీ చేసే వరకు ఆరిపోతాయి. ఇంటికి తీసుకోవచ్చు అప్పుడు మంచిగా మూట కట్టి. అవునే, మరి ఏడు ఆరేసాడు? సరే అటు సైడ్ పోదాందా. అరే, బట్టలు తొక్కుకుంటా ఓకే, తిడతారు వాళ్ళు. దొరికింది. ఈడ ఆరేద్దామా అని. కానీ అంతా ఎట్లుందంట, వాటర్ ఉంది. ఏం చేద్దామే? ఈడ నా బట్టలు సరిపోవే అంత. ఈడ కాదు, వేరే దగ్గర పోదా, మట్టి ఉన్న దగ్గర పోదాం. ఆడ ఎండ వచ్చిన దగ్గర పోదామే, మట్టి కాదు కానీ. ఈడ ఎండ లేదు, ఏం లేదంతా, పోదా. ఇక మనకు దొరికినట్టే. లక్ష్మి వాళ్ళు ఏడ ఆరెత్తాండ్రు? ఏమోనే, ఇంక నేను వాళ్ళ చూడలే. మనం లక్ష్మి దగ్గర పోదా. లక్ష్మికి బరాబర్ జాగా దొరుకుతుంది. ఆమె ఎట్లయినా చేసి జాగా వెతుకుతుంది. ఆమె దగ్గర పోదా. కరెక్టేనే, పోదాం. ఏయ్ పిల్లలు, ఆడే ఉంటారా? రాండి, ఎంతసేపు ఉంటారు వాటర్లో అంతా? మేము వచ్చి బట్టలు ఉతికినాం, బట్టలు ఆరేసినాం, మేము స్నానం చేసినాం, చేంజింగ్లు చేసినాం. అప్పటి వరకు మీరు ఆడుతూనే ఉన్నారు కదా, ఇంకా సరిపోలేదా? నడవండి, బయటికి రండి. ఎండకి వాటర్ ఎక్కిసేపు ఉండద్దు, ఎండ దెబ్బ తాకుతుందంట. నడవండి, ఇక ఆగా ఎత్తలేదా? మంచిగా టిఫిన్లు ఓపెన్ చేసి వేడిగా అన్నం తిందాం అందరం. అందరు పోయి ఆడ కూర్చున్నారు, మనం కూడా మంచిగా అందరం టిఫిన్లు తీసి వేడి అన్నం తిందాం. నడుండ్రి. అందరికి మీ ఇంట్లో నుంచి టిఫిన్లు తీసుకొచ్చాను అందరూ. లంచ్ ఈడ తీసుకొని మంచిగా పోదాం. నడవండి, సాయంత్రం వరకు ఇంటికి పోదాం. మంచిగా ముచ్చట్లు పెట్టుకుందాం. అటు సైడ్ ఆడుండ్రి, నడవండి. ఇక మీకు సర్దీలు అయితే నేను చెప్తున్నా, ఎండ దెబ్బ తాకుతుంది. నడవండి, డ్రెస్సులు వేసుకోండి మంచిగా, నడవండి. ఓకే ఆంటీ, అత్తున్నాం, మీరు ఓండి, మేము అత్తున్నాం. సరే, నేను పోతున్నా, వచ్చేయండి. రే పదారా, మంచిగా మనం తిన్న తర్వాత ఏమన్నా గేమ్లు ఆడదాం.
సరే సరే చూస్తా చూస్తా. ఆడిపించుకుంటే ఏమైతుంది రా, చూస్తా అంటున్నావు. ఆడిపించుకోరాదు. నా టిఫిన్లో నీకు కొంచెం ఇస్తా. ఎందుకే మా మమ్మీ ఏమన్నా టిఫిన్ తీసుకురాలేదా? నీ టిఫిన్ ఎందుకు ఇస్తావు? అంటే ఏమన్నా మంచిగా ఉంటే కర్రీ నీకు ఇస్తా. నువ్వు టెన్షన్ పడకు, ఆడిపిస్తాం కానీ పదాంటి పోదాన్ని నడవండి ఇక. ఈడెవరు లేరు, మనమే ఉన్నాం. నీళ్ళ దగ్గర దయ్యాలుంటాయి అంటారు, నిజంగానే నాని? ఇప్పుడు దాకా మరి నీళ్ళ దగ్గరనే ఉన్నాం కదా, ఏ దయ్యం కనిపించలే. అట్లేం దయ్యాలు గీయాలు ఏముండవు. ఉంటాయి, దయ్యాలుంటాయి. నేనే ఆ దయ్యాన్ని, నా మీద ఎక్కింది దయ్యం. నేనొక ఆత్మని. రే ఆప్తవారా, డోకులు చేసి టైమా ఇది? భయపిత్తులు భయపిత్తులు భయపిత్తులు. ఆగరని సంగతి చెప్తా, నీ గుండు వగలు కొడతా. కాపాడిన రాచుకా. నీ సావు నువ్వు సావు. అబ్బా స్నానం చేసినాక మంచిగా నిద్ర వస్తుంది, మస్తు ఆకలి అవుతుంది. అవు నాకు కూడా మస్తు ఆకలి అవుతుంది. పదండి పదండి, ఆడ టిఫిన్లు పెట్టినా తిన్నాం. అవు అక్క, నన్ను ఊరి ఎందుకో ఇట్లా అనిపిస్తానంట. మంచిగా ఏమన్నా పులుపు తినబుద్ధి అవుతుంది మంచిగా. అవురా, నాకు కూడా అంత వెరైటీ వెరైటీ తినబుద్ధి అవుతుంది కానీ ఇక అన్నం పప్పు రొట్టెలు తప్ప ఏం దొరుకుతాయి మనకి? అదే కదా. ఏమన్నా పులుపు తినాలంటే మంచిగా చట్పట పానీపూరి చాటు అట్లా తినచ్చు. అవ్వు అక్క, కానీ బయటికి ఎడపోతాం మనం, మన ఊర్లో మంచిగా దొరకదాయే. ఆడ చౌరస్తా దగ్గర దొరుకుతుంది కదా, బస్ స్టాండ్ దగ్గర. ఆడికి మనం ఏడపోతాం. రే మామ అడ్డుడ్రా. పిసదాన ఆవకాయ అంటారు దాన్ని, మామిడికాయ అంటారు. కరెక్టే, మామిడికాయ ఉంది అక్క. నాకు కూడా కావాలి. కావాలా ఆంటీ? తీసుకురావాలా నేను మీకోసం? అబ్బా తీసుకురాగలుగుతావారా? తీసుకొస్తావా నా కోసం? అవ్వు ఇప్పుడే 2 బండలు వేసినాననుకో కింద పడతాయి. అయినా అది దగ్గరనే ఉన్నట్టుంది. పోవాలా తోటకి? మామిడి తోటగా అనిపిస్తుంది కదా, పోయి తీసుకురావాలా మరి మీకోసం? వావ్, తీసుకురా పోరా. ఎక్కువ తీసుకురాకు, 2-3 తీసుకురా. ఎవరన్నా ఉంటే అడిగి తీసుకురా, సరేనా? దొంగతనం చేయకుండ్రి. మంచిగా 2-3 తీసుకురా అంటే మంచిగా అందరం మనం దాన్ని కోసి మంచిగా తిందాం, ఉప్పు కారం వేసుకొని. ఓకే తీసుకొస్తాం ఇప్పుడే, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తా. అగో ఎందుకు పంపించిన వాళ్ళని? మొత్తం చెట్ల మీద నుంచి పడితే ఎట్లా? అంత లేదు, వాళ్ళు మంచిగా తీసుకొస్తాను, నువ్వు టెన్షన్ పడకు. మంచిగా ఉప్పు కారం వేసుకొని తింటా నేను.